మన కిచెన్ లో పాడేసే ఈ వేస్ట్ మన ప్లాంట్స్ కి గోల్డ్ లాంటిది. అది ఎలాగనుకుంటున్నారా? లెట్స్ సీ. మనం వంటింట్లో డైలీ యూజ్ చేసే ఉల్లిపాయలు, అలాగే అరటిపళ్ళు, వాటి పీల్స్ అన్ని ఇలా తీసుకుని మనం వాటర్ తో సోక్ చేసుకుని వాడుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఇంకా రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, వాటిలో ఒక 2 days ఇలా సోక్ చేసుకుని ఆ వాటర్ ని మనం ప్లాంట్స్ కి ఇస్తే చాలా గ్రోత్ అవుతాయి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇది డైల్యూట్ చేయాలి. మన నార్మల్ వాటర్ తో ఇలా బకెట్ లో హాఫ్ పైన పట్టుకుని ఆ నీటిని మనం ప్లాంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన కిచెన్ లో ఉన్న ఏ వేస్ట్ నైనా సరే ఇలా సోక్ చేసుకుంటే వాటిలో ఉన్నవన్నీ ఈ వాటర్ లో దిగుతాయి. సో మనం ఏ ప్లాంట్ కి వేసుకున్నా గ్రోత్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ రోజ్ ప్లాంట్స్ పెంచుతాను కదా, వాటికి వేస్తున్నా. అండ్ ఇది వచ్చి క్యాప్సికమ్ ఎంత పొడుగైందో, అలాగే గులాబీ పూలు, చిట్టి గులాబీ, పెద్ద గులాబీ, మాక్సిమం అన్నిటికీ పోస్తాను. నార్మల్ ప్లాంట్స్ కే కాదు, ఇండోర్ ప్లాంట్స్ కూడా వేస్తాను. మనం ఎవ్రీ 15 days కి ఒకసారి ఇలా వేస్తే నేచురల్ ఫెర్టిలైజర్ అవుతుంది, మొక్కలు బాగా గ్రో అవుతాయి. మరి మీరు కూడా ఫాలో అవుతారా?